ఢిల్లీ పాలిటిక్స్లో కేజ్రీవాల్ అంటే ఓ బ్రాండ్. అవినీతి వ్యతిరేక పోరాటంతో ప్రజల్లోకి వచ్చిన కేజ్రీవాల్ క్రమంగా అన్నా హజారీ ఇమేజ్ నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలో తాను ఓ బ్రాండ్గా మారిపోయారు. అలాంటి కేజ్రీవాల్ బ్రాండ్ క్రమంగా మసకబారుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ ఇప్పటికీ కేజ్రీవాల్ మాత్రమే ఢిల్లీ రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో బలమైన నాయకుడిగా కనిపిస్తున్నారు. కానీ కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణలకి ఆ పార్టీకి బలమైన ఓటర్స్ కొనేవారు మాత్రం నమ్మటం లేదు. ఈసారి కూడా కేజ్రీవాల్ ఖచ్చితంగా గెలుస్తారా అంటే నమ్మకంగా చెప్పలేని పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో ఓటర్లు తమ తీర్పును స్పష్టంగా ఇవ్వనున్నారు. 2013 నుంచి జరిగిన ఎన్నికల్లో అంతకంతకు బలం పెంచుకుంటూ వచ్చి ఢిల్లీ రాజకీయాల్లో తిరుగులేని నేతగా కేజ్రీవాల్ ఎదిగారు. దీంతో పాటుగా పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో రావడంతో మిగిలిన రాష్ట్రాలపై కూడా కేజ్రీవాల్ కన్నేశారు. ఈలోపు కేజ్రీవాల్ని, ఆయన మంత్రివర్గాన్ని లిక్కర్ కుంభకోణం ఆరోపణలు చుట్టుముట్టాయి. మంత్రులు అరెస్ట్ అయ్యారు. దీంతో పొలిటికల్ గా కేజ్రీవాల్కి దెబ్బ తగిలిందన్న విశ్లేషణలు వినిపించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట మసకబారిందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలొచ్చినా ఆయన ఇమేజ్పై పెద్దగా ప్రభావం చూపదని నమ్ముతున్న ఓటర్లు చాలా మంది ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పరని ఇప్పటికీ ఆప్ను అభిమానించే ఓటర్లు చెబుతున్నారు. సుపరిపాలన పేరిట ఇప్పటి వరకు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న కేజ్రీవాల్ ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. 2010లో కేజ్రీవాల్ రాజకీయాల్లోకొచ్చినప్పటి నుంచి ఆయన పార్టీకి మాత్రమే ఓటు వేస్తున్న వారున్నారు. 2012లో కేజ్రీవాల్ సొంతంగా ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించారు. 2013 ఎన్నికల్లో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. డిసెంబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు కేవలం 49 రోజులు మాత్రమే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడపగలిగారు. ఢిల్లీ ప్రజలకు 20,000 లీటర్ల వరకు ఉచిత నీటి సరఫరా, 400 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి 50% రాయితీని అమలు చేశారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఘన విజయం తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 సీట్లలో 67 సీట్లని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. దీన్ని ఒక చిన్న స్థాయి రాజకీయ భూకంపంగా న్యూయార్క్ టైమ్స్ అభివర్ణించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఉచితాలని ప్రకటించారు. ఢిల్లీలో నివసించే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాతో ఢిల్లీ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలాన్ని కేజ్రీవాల్ సుస్థిరం చేశారు. 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లను గెలుచుకుంది. తాజాగా కేజ్రీవాల్ ప్రకటించిన ఉచిత పథకాలు ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూరుస్తాయని ఆ ఓటర్లు చెబుతున్నారు. కానీ ఈసారి పెద్దగా ప్రజల్ని ఆకట్టుకునే పథకాలు ఏమీ లేవని చెప్పాలి. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సమాన్ రాశి స్కీమ్ కింద మహిళలకిస్తున్న 1000 రూపాయల భృతిని 2100 రూపాయలకు పెంచుతామని కేజ్రీవాల్ ఎన్నికల హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్ కి ఫ్రీ హెల్త్ స్కీమ్, ఆటో డ్రైవర్లకు జీవిత బీమా, వృద్ధాప్య పెన్షన్ విస్తరణ, దళిత విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఇలా పలు హామీలు గుప్పించారు. జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు ఢిల్లీలోని బస్తీలను సందర్శించారు. ఈసారి కేజ్రీవాల్ హామీలని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదని క్షేత్రస్థాయి పరిణామాలు చెబుతున్నాయి. ఈ హామీపై ప్రజల్లో కొన్ని సందేహాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలోని లోపాలని కూడా ప్రజలు గుర్తించడం మొదలైంది. 10 సంవత్సరాల పాలన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని తేలింది. కానీ కేజ్రీవాల్పై వచ్చిన అవినీతి ఆరోపణల ప్రభావం మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఇది బీజేపీ పన్నాగమని ఓటర్లు భావిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వం కలిసి కేజ్రీవాల్ని పనిచేయనీయకుండా చేశారని ప్రజల్లో కొంతమంది నమ్ముతున్నారు. లెఫ్టినెంట్ గవర్నరే రాజకీయాలు చేయాలనుకుంటే ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్న కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కేజ్రీవాల్ పార్టీకి అంత ఈజీ కాదని పరిస్థితులు చెబుతున్నాయి.